దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. సిస్లత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కామెంట్ రూపాన తెలియచేయండి. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని నేను ప్రేయర్లో పెడతాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 94వ కీర్తన 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడేవాడు కాడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఆమేన్. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదేమో, లేకపోతే ఈ శ్రమలేంటి, నాకు ఈ శోధనలేంటి, ఈ కష్టాలేంటి, ఈ మాటలేంటి అని ఆలోచిస్తున్నావేమో నా కుమార్తె. దేవుడు ఎడబాయని దేవుడు, విడువని దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు. నిజం చెప్పాలంటే మన కష్టాల్లో నష్టాల్లో మనుషులు విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు ఏ పరిస్థితిలోనూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజలను, ఎవరైతే మనము దేవుని అంగీకరిస్తామో వారిని దేవుడు తన ప్రజలు అంటూ ఉన్నారు. అలాంటి తన ప్రజలను ఆయన స్వాస్యముగా చేసుకున్నారు తప్ప ఆయన ఏ పరిస్థితులను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. మన పరిస్థితిని బట్టి మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను విడిచిపెట్టాడు, నాకు దేవునికి ఏదో అడ్డుగా ఉంది, నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, లేకపోతే ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంటుంది, అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారని మన పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తాం. అయితే దేవుడు అంటున్నారు, నేను నిన్ను విడవలేదమ్మా, నేను ఎడబాయలేదు, నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాను, నిన్ను నా స్వాస్యముగా, నా ప్రజలుగా, నా వారసులుగా నేను మిమ్మల్ని అంగీకరించున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దాన్ని దేవునికి అప్పగిద్దామండి. దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపించే దేవుడు, కానీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఏ బంధకముల మధ్య, ఏ నిందల మధ్య, ఏ కష్టాల మధ్య, ఏ నష్టాల మధ్యన మనం ఉన్నామో వాటి నుంచి మనల్ని విడిపిస్తారు తప్ప మనల్ని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టరండి. ఏ సమస్యలకి దేవుడు మనల్ని అప్పగించరు. కాబట్టి దేవుడు మనల్ని తన ప్రజలుగా, తన స్వాస్యముగా అంగీకరించి ఆయన మన జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోని దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములో క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి ఉండును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములోనే కలుగును గాక. మాటలు రాని బిడ్డలు యేసునామములో ధారాళంగా మాట్లాడుదురు గాక. నడవలేని బిడ్డలు యేసు నామములో లేచి నడుచుదురు గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించును గాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతునే దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట అనే పరిచర్యలు పాలి భాగస్థులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.